ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు? మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా. ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని, తుఫాన్ రాకమునుపు అందరికీ స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం. వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు, సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం. దానివల్ల ఎక్కువ కలెక్టర్లు, తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు, ఎక్కువ జేసీలు వచ్చినారు, దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు. దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి. మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది, స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం. ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం. కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం. అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గర నుండి చూసుకోమని చెప్పేవాళ్ళం. ఎన్యూమరేషన్ తుఫాన్ అయిపోయిన వెంటనే ఎన్యూమరేషన్ వెంటనే జరిగేది. వారం రోజులు టైం ఇస్తున్నా, 10 రోజులు నేను టైం ఇస్తున్నా, తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా. వచ్చి ఎక్కడికి వస్తున్నానో నేను చెప్పను, ఏదో ప్రాంతంలో తిరుగుతా. నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది, పంట నష్టం గురించి ఎన్యూమరేషన్ ఎలా చేశారు, అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజలను అడిగి తెలుసుకుంటా. ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీ ఉద్యోగం పీకేస్తానని చెప్పి గట్టిగా చెప్పేవాడు. ఒక భయం ఉండేది. కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మొత్తం తిరిగేవాళ్ళు. 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి, వారం 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా వచ్చేవాడు. ఎక్కడికి వస్తాడో తెలియదు, ఖచ్చితంగా వచ్చేవాడు. వచ్చి సిచ్యువేషన్ అసెస్ చేసేవాడు. ముఖ్యమంత్రి వస్తాడేమో అని చెప్పి కలెక్టర్లు ఎటువంటి తప్పిదం అనే దానికి అవకాశం లేకుండా ఇవ్వకుండా కలెక్టర్లు గట్టిగా చర్యలు తీసుకుంటూ ప్రతి అడుగులోనూ తప్పిదం అనేది లేకుండా పనిచేసేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వం అన్నది ఈరోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితిలో రైతున్నాడు. రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నా, ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు? 15 లక్షలు అని చెప్పి ఇంత పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి. ఆ రోజు మీ ఎల్లో మీడియా సైతం, మీ ఎల్లో మీడియా మీ గజెట్ పేపర్ ఈనాడు కూడా రాసింది. మరి ఈరోజు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎందుకు ఎన్యూమరేషన్ చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు? ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ పంటలు కొనుగోలు, మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు? ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు? ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా.